నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి శివం వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి. సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లోపలికి వరదల్లో మురుగునీరు. కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ఏళ్లకేలో కూడా పెట్టిన సొమ్ముతో తాము కొనుగోలు చేసిన స్థలాలను కబ్జాలకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శివం ప్రాజెక్టు బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 18, 19లోని 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తమను స్థలాల్లోకి రాకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. నిత్యం 40 నుంచి 50 మంది గుండాలు పహారా కాస్తూ తమను కనీస స్థలాలను చూసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తమ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. ఇది మొత్తం జీడిమెట్ల విలేజ్లో 3 ఎకరాల 35 గుంటలు ల్యాండ్ స్థలంలో ఇష్టపడ్డ సంబమూర్తి గారు వీళ్ళ ఎక్స్ మినిస్టర్ ఉన్నారంటే వీళ్ళ సొంత బావగారు ఆంధ్రాలో స్వరూప్ గారని, ప్లస్ ఈ బోస్రాజ్ గారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రలో ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధలు పెడుతూ మాకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు అండి, మా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని బాధలు పెడుతూ మమ్మల్ని స్థలం నుంచి బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. సో మీరందరూ మాకు విత్ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి జిహెచ్ఎంసీ ప్రకారంగా. సో మమ్మల్ని దయతలిచి మా ల్యాండ్ మాకు ఇప్పించాలని అందరి గవర్నమెంట్ అధికారులని, ముఖ్యమంత్రి గారిని సార్ మేము పొజిషన్లో ఉన్నాము. మా ల్యాండ్ని మాకు పొజిషన్ రానియకుండా పక్కన వాళ్ళతో అబ్జెక్షన్ చేయించి మాకు ట్రెస్ పాసర్స్తో గోడలు గొలగొట్టిపించేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో మాకు ఇవన్నీ కాకుండా మాకు గవర్నమెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేసి మా ల్యాండ్ మాకు ఇప్పించగలరని కోరుతున్నామండి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఆలయంలోకి వరద నీరుతో కలిసి మురుగునీరు రావడం జరిగింది. అలాగే ఆలయ ప్రధాన ద్వారం నుండి బురదతో కూడుకున్న మట్టి పేరుకుపోవడంతో ప్రజలకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న శనివారం అయినందున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. 2-3 బురదలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో జారి కింద పడడం జరిగింది. ఎండాకాలంలో కూర్చున్న వర్షానికి పరిస్థితి ఉంది అనుకుంటే చెప్పు, వర్షాకాలంలో ఎండ తెరిపి లేకుండా వర్షాలు వస్తే ఇక మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పరిస్థితి ఏంటని భక్తులు, ప్రజలు, కాలనీవాసులు ఆలోచిస్తున్నారు. కాప్రా జిహెచ్ఎంసీ అధికారులు, ఎండోమెంట్ అధికారులు వరద నీరు ఆలయంలోకి రాకుండా నేరుగా బయటకు వెళ్లిపోయే విధంగా మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన అశ్వాపురం మండలానికి చెందిన 16 మందికి 16,1856 రూపాయల విలువగల రూపాయల చెక్కులను మరియు అశ్వాపురం మండలంకి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు 31 మందికి 12,30,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎంఆర్ఓ స్వర్ణ గారు, అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమర్పోయిన వెంకటనారాయణ, ఎస్ రాజు, కొండూరి సైదులు, ఎస్ రాజు, పి మహేష్, పశుల శ్రీలక్ష్మి, రవి, కలేటి నాగమణి, రాజు, తోట లావణ్య, సాగరేణి. మొన్న కూడా గ్రామాల నుంచి పొలాల పోయే రోడ్లు, గ్రామాల నుంచి అడవులో పోయే రోడ్లు కూడా, డొక్క రోడ్లకు కూడా మనం మంజూరు చేయించిన పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో 100% మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు చేయాలనేది నాకున్న ఆలోచన. ఈ మండలమే కాదు, ఈ నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా ఆలోచనతో ముందుకు పోతున్నా. ఏ నిధులైనా సరే తీసుకొచ్చి మీ గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలువట్టులు, కరెంటు పోల్స్, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, హెల్త్ సబ్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్, ఏమి కావాలో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, లిఫ్ట్లు ఏమి కావాలో అవన్నీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం 2 మంత్రులు, ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అండగా ఉంది. ఎన్ని నిధులైనా తీసుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఎమ్మెల్యే. కానీ మీ అందరికీ మనవి చేస్తూ, మీకేదైనా మీ ఊరు సమస్య మీద, మీ ఊరు అభివృద్ధి పైన కలవాలంటే నువ్వు నేరుగా కలవచ్చు. తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు, ఆ డెవలప్మెంట్కి నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో మీ గ్రామం మంచిగా ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఈ మండలంలో 187 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మనం మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 187 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,87,21,692 రూపాయలు మనం ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గాయక్వాడ్ ఆదేశాల మేరకు కల్వకుర్తి డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ నానాడు తుర్కలపల్లి గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును చాకచక్యంగా తేజించడం జరిగింది. ఇట్టి కేసులో నేరస్తుల వద్ద నుంచి 2,40,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. నేరస్తుల వద్ద నుంచి నేరం చేయడానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును నేరస్తులు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తులు ఇదే నేరం కాకుండా కల్వకుర్తిలోని మార్గదర్శి కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనం చేశారు. జనగామ జిల్లాలో ఒక మోటార్ సైకిల్ దొంగతనంకు పాల్పడినారు. వాటిలో మార్గదర్శి కాలనీలోని దొంగతనంలో 10,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో A1 కొమ్రే యాదగిరి పాత నేరస్తుడు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నేరాలు చేసి అరెస్ట్ అయి శిక్షలు అనుభవించాడు. అయినా కూడా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కార్యక్రమంలో క్రైమ్ కానిస్టేబుల్ నజీర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కరడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమ్మిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కలపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇట్టి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటలో భారీ వర్షం వడగండ్లు పడడంతో భయంతో వాహనదారులు బైక్లు పక్క కాపి ఉన్న వాహనదారులు కొద్ది రోజులుగా వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత వేసవి తీవ్రతతో ప్రజలు అల్లాడారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. భారీ వర్షం కురిసింది, వడగండ్లు పడ్డాయి. ఓ అమ్మ జర్రా జర్రా ఓ అమ్మ ఏంటిది ఇక్కడ జరగ నువ్వు కొట్టి అక్కడ జర్రా ఓ అమ్మ షెడ్ మొత్తం నిండిపోయింది. మెదిపట్నంలో గుర్తింపు లేని నాటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేరి మోసపోయిన 51 మంది విద్యార్థులకు సామాజిక కార్యకర్తలు లుబ్నా సర్వత్ టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు అంకుత్ వెంకటేష్ అండగా నిలిచారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సహకారంతో విద్యార్థినులను నకిలీ కళాశాల చెర నుంచి విడిపించారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రి కళాశాలలో అడ్మిషన్లు ఇప్పించి విద్యార్థినుల భవిష్యత్తును నిలబెట్టారు. ఆ విద్యార్థినులు ఈ రోజు గాంధీ భవన్ లో మధుయాష్కి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ కళాశాల నడుపుతున్న విద్యార్థులను మోసం చేసిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఎందుకు చొరవ తీసుకోవాలని లుబ్నా సర్వత్ వెంకటేష్ కు సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యార్థినులతో పేర్కొన్నారు. సీఎంగా విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ గా దామోదర్ రాజనరసింహ ఉన్నారని ఏ సమస్య ఉన్నా తాము పరిష్కరిస్తామన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో కార్డన్ సర్చ్ మరియు సిరిగిరిపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, వైసీపీ పార్టీకి చెందిన గొడవ నేపథ్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల సర్కిల్స్ లో అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో ఈరోజు ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు. కార్డన్ సర్చ్ లో భాగంగా సరైన ధృవీకరణ లేని 21 మోటార్ సైకిళ్లు, కత్తులు, గొడ్డళ్లు మరియు గడ్డ పలుకులు, గొడ్డలు, ఇనుపరాడ్లు, కర్రలు, కారం నీటితో నింపిన బాటిళ్లు, గుడిసెలు, గోతాలలో నింపిన రాళ్లను పోలీసులు గుర్తించారు. సిరిగేపాడు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అహర్నిశలు కృషి చేసి నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నాం. జాతీయ రహదారులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది. రైల్వే లైన్లు, జాతీయ రహదారులు అర్హులందరికీ ఇంధనం ఇళ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా గుట్ట వద్ద ఉన్న 2060 సింగిల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం నిజమైన లబ్ధిదారులకు అందించేలా హుజూర్నగర్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు అందించారు. మండల వ్యాప్తంగా కూడా ఇంధనం ఇళ్లకే 5 లక్షల రూపాయలు అందిస్తున్నారు తెలిపారు. నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న తనను ఇంటి బిడ్డలా చూసి ప్రతి విషయంలో ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు సుమారుగా 241 మందికి చెక్కులు అందించడం జరుగుతుందని తెలిపారు. రామావత్ చంద్రకళ జాన్పాట్ మేలచెరు నుంచి కప్పలకుంట తండా నుంచి భూక్యా తేజశ్రీ, మేలచెరు మండలం కప్పలకుంట తండా భూక్యా తేజశ్రీ. జరగండి సరే సరే ఓకే.
భవన్లో చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా చెక్కులు తీసుకొని ఇంటికి పోవాలని కోరుకుంటున్నా. అందరికీ నేను పోయినాక పంపిణీ జరుగుతుంది. నాకు టైం లేదు కాబట్టి నేను పోతున్నా. అందరికీ హుజూర్నగర్ సంబంధించి మామిడి వీరమ్మ, ఎండ్రతి జ్యోతి చింతలపాలెం, రుణాలలో ఏదైతే ఆ రుణం మీద సబ్సిడీ వస్తుందో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్కులు ఇప్పించినాం. ఆ రోజు వరకు ఆ వడ్డీ లేని రుణాల కింద ఎంత అమౌంట్ ఇవ్వాలో ఇప్పించడం జరిగింది. మరి మీరందరూ ఆశీర్వదించాలి. మీ తమ్ముడిగా, మీ అన్నగా 24 గంటలు నిజాయితీగా, నిరంతరంగా, పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొస్తున్నాం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో, రైల్వే లైన్ల విషయంలో, జాతీయ రహదారుల విషయంలో మరి ఎంతో కృషి చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం. గుట్టకాడ 2000 ఇళ్ళు కట్టించినాం. ఆడియో గారు, ఇల్లు లేని నిరుపేదలకు హుజూర్నగర్ టౌన్ మండలం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టండి. ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ ఉండాలి. దీంట్లో మరి ఒత్తిళ్లకి తలగ్గకుండా నిరుపేదలకి హుజూర్నగర్ టౌన్ మండలంలో మీరు లబ్ధిదారులు గుర్తించడం మొదలుపెట్టండి. అదేవిధంగా మరి తదిమ మండలాల్లో, టౌన్ మండలంకేమో గుట్టకాడ ఇల్లు ఇస్తాం, తదిమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల కింద ఒక్కొక్క లబ్ధిదారికి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మహిళల విషయంలో నా అక్కలు, చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీతో మళ్ళీ కలిసే అవకాశం నాకు రాకపోవచ్చు. మేము నిరంతరం మీ జీవితాలు బాగుపడాలని, మీ జీవితాల్లో గతం కంటే మెరుగైన జీవితం మీరు అనుభవించాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా దయచేసి మీరు గమనించారు. మీ ఊర్లోకి రోడ్లు కానీ, మీ ఊర్లోకి నీళ్లు కానీ, మీ ఊర్లో కరెంటు కానీ, మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మరి అంటే అందరికీ అన్ని విషయాలు ఒకేసారి కాకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రజలు గతం కంటే మెరుగైన జీవితం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తాం. మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లి, మీరు మీ ఉత్తమన్నగా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. చాకలి ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న 8వ వార్షికోత్సవ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇందిరా పార్కులో రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో చాకలి కులస్తులు ఎస్సీలుగా గుర్తింపు పొందారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలుగా చలామణి అవుతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమను ఎస్సీలుగా గుర్తించి జీవో జారీ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తు నాగయ్య, దామెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభలను. జయప్రదం చేయండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మహాసభలను. వర్ధిల్లాలి చాకలి. రాష్ట్రంలో ఉన్నటువంటి చాకలి కులం మొత్తాన్ని కూడా ఎస్సీలో కలపడం కోసం, ఎస్సీ హోదా సంపాదించడం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా చాకలి ఎస్సీ సాధన సమితి గత 7 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక విధాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నది. చాలా వరకు ప్రభుత్వాలు అక్కడక్కడ స్పందించినప్పటికీ పూర్తి స్థాయిలో దీనికి న్యాయం చేకూర్చలేకపోయాం. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన కమిటీ
సంబంధించినటువంటి 8వ వార్షికోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వార్షికోత్సవ మహాసభలో అందరూ పాల్గొని మరొక్కసారి ఈ యొక్క మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వంపైన ఏ విధంగా డిమాండ్ చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో సాకలి కులం ఎస్సీలో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీలో ఉన్నది. ఇది న్యాయం కాదు. ఖచ్చితంగా ఎస్సీలోకి మార్చడం కోసం చేసేటువంటి పోరాటానికి అందరూ మద్దతు ఇస్తారని కోరుకుంటూ 28న జరిగేటువంటి మహాసభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. నా జాతి బంధుమిత్రులారా, పెద్దలారా, ఈ నెల 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌరపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. చాకలి ఎస్సీ సాధన సమితి 2017 మే 28న ఉస్మానియా గడ్డ మీద పురుడు పోసుకొని నిరంతర పోరాటం కొనసాగిస్తూ జాతిపైన ఎక్కడ దాడి జరిగిన హత్యలు, అత్యాచారాలు, గ్రామ బహిష్కరణలు, అవమానాలకు పాల్పడిన ప్రత్యక్ష పోరాటాలు చేస్తూ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ 7 సంవత్సరాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏ రాజకీయ పార్టీ, ఏ కుల సంఘం చేయనంతగా 7018 కిలోమీటర్ల చారిత్రక చాకలి మహాపాదయాత్ర చేసి పల్లె పల్లె తిరిగి ఈ రాష్ట్రంలో సరూర్ నగర్ గ్రౌండ్ పట్టనంతగా 135,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి జాతిని చైతన్యవంతం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పోరాటంలో ఫలితంగా మరి కొంత మేరకు తాత్కాలిక ప్రయోజనాలు మా ముందు పెట్టాయి. అవి సరిపోవు. మా పోరాటాల ఫలితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చింది. మరి ఈ అంశం మేనిఫెస్టోలో చేర్చినప్పుడు దీని మీద పూర్తి బాధ్యత కూడా మరి భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి 2016 డిసెంబర్ 26న గత ప్రభుత్వంలో చాకలోళ్ళ చిరకాల వాంఛ ఎస్సీ జాబితా, ఎస్సీ హోదా, చాకలోళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో గొంతెత్తి నినదించినటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. అదే కోణంలో 2023 ముందు మరి కాంగ్రెస్ అధినేత మరి రాహుల్ గాంధీ గారు కూడా ఏపీ సభలో మాట్లాడుతూ మరి చాకలి కులస్తులను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మేము ఎస్సీ జాబితాలో చేస్తామని వారి మహాసభలో మాట్లాడినటువంటి సందర్భం. వాళ్ళ రాహుల్ గాంధీ గారిని కూడా కొన్ని అంశాల మీద మీరు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. మరి దీని మీద కూడా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కూడా మరొకసారి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క విషయం మీద మరి వారి యొక్క స్పష్టమైన వైఖరి మరి మరొకసారి తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 28న జరగబోయేటువంటి మహాసభలో మేము మా పెద్దల సమక్షంలో మరి ఈ యొక్క మహాసభకు మరి ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు పెద్దలు చాకలి ఎస్సీ సాధన సమితి చాకలి ఎస్సీ సాధన సమితికి మేధావి వర్గంగా ఉన్నటువంటి అక్కనిపల్లి పున్నయ్య గారు తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా కంచె ఐలయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాదారపు యాదగిరి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరి మన దామెర్ల శ్రీనివాస్ గారు, ఈ విధంగా మేధావులు మొత్తం కూడా మరి ఇవాళ భద్రయ్య గారు పెద్ద పెద్ద మేధావులు విద్యావంతులు ఈ మహాసభకు హాజరు కాబోతూ ఉన్నారు. ఈ యొక్క 3 అంశాలను మేము పరిగణలో తీసుకొని మహాసభలో కొన్ని సంకీర్ణ నిర్ణయాలు తీసుకోబోతాం. భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బలమైన ఒత్తిడి పెడతాం. ఇప్పటికే త్యాగం చేసాం, లక్షలాది మందిని కూడగొట్టాం. భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని మరి మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇలా పోరాడితే స్వాతంత్రం వచ్చింది, పోరాడితే తెలంగాణ వచ్చింది, పోరాడితే ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల్లో వర్గీకరణ సాధించుకుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ హోదా సాధించే వరకు ఆర్నిషల్ పోరాడతాం. గ్రామ స్థాయి నుంచి మరి బలోపేతం చేస్తాం, బలమైన నిర్మాణం తయారు చేస్తామని తెలియజేస్తూ ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నా జాతి బంధుమిత్రులు, విద్యార్థి యువకులు, మహిళలు మరి పెద్దలందరూ కూడా పెద్ద సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎస్సీ హోదాయే లక్ష్యంగా మీ ఆడబిడ్డ పిలుపునందుకొని మే 28 సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి 11 గంటల వరకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ జై చాకలి, జై ఐలమ్మ, జై సంత్ కాట్కే బాబా, జై బాబాసాహెబ్ అంబేద్కర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి, ప్రభుత్వానికి శివం వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి.
సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లోపలికి వరదల్లో మురుగునీరు. కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.